హాయ్ హలో నమస్తే నా పేరు పంజ మనం నైన్త్ క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో ఫోర్త్ లెసన్ చదువుకుందాం. లెసన్ పేరేమో వైజ్ఞానిక్ చేతనాకే వాహక్ చంద్రశేఖర్ వెంకట్రామన్. లేఖక్ ఏమో ధీరంజన్ మాల్వే. మీరేం కంగారు పడద్దు, ఇది నేనే కలర్ ఫోటో పెట్టాను టెక్స్ట్ బుక్ కన్నా, ఇది చూడడానికి బాగుంటుందని. సో ఇందులోనే మనం లేఖక పరిచయం ఫస్ట్ చదువుతాం పాయింట్ వైజ్. ఓకే, సో లేఖ గురించి ఫస్ట్ పాయింట్. ధీరంజన్ మాల్వే బీహార్లో నాలంద అనే జిల్లాలోను హువరాం गांवలోని 9 मार्च 1952 1952 को इनका जन्म हुआ. सेकंड पॉइंट, ये ఎంఎస్సి స్ట్రాటజిక్స్ ఎంబీఏ ఎల్ఎల్బి చేశారు. ఆకాశవాణి దూరదర్శన్ నుంచి మాల్వే గారు ఇప్పుడు కూడా వైజ్ఞానిక జానకారీ కో లోగోన్ తక్ పహుంచానే మే కామ్ మే జుటే. ఇప్పుడు కూడా ఆకాశవాణిలో అతను పనిచేస్తున్నారనమాట. మాల్వే గారు తన భాష చాలా ఈజీగా రాసేవారు అనమాట. ఇతను వేరే లాంగ్వేజ్ తాలూకా వర్డ్స్ కూడా ఇందులో యూస్ చేసేవారు. ఇతను ఇండియన్ సైంటిస్ట్ తాలూకా జీవని బయోగ్రఫీ రాశారు. అది ఇతను ఒక పుస్తకం విశ్వవిఖ్యాత భారతీయ వైజ్ఞానిక అనే పుస్తకంలోని దీని వివరణ అంతా ఉన్నదన్నమాట. సైంటిస్ట్ బయోగ్రఫీ. ప్రస్తుత పాఠంలోని వైజ్ఞానిక్ చేతనాకే వాహక రామన్ అతను ఒక నోబెల్ పురస్కారం తీసుకున్నారు. అతను ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ అన్నమాట. అతని గురించి నోబెల్ పురస్కార్ గురించి చెప్పారనమాట. వెంకట్రామన్ అతను 11 ఇయర్స్లోనే మెట్రిక్ అంటే 10th క్లాస్, యాక్చువల్ 10th క్లాస్ 15 ఇయర్స్కి మనం రాస్తాము, కానీ అతను స్పెషల్ ఆర్డర్ తీసుకొని 10th క్లాస్ చదువుకున్నాడు. అలాగే ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇంగ్లీష్లో గోల్డ్ మెడల్ వచ్చింది. బిఏ పాస్ అయ్యాడు ఫస్ట్ క్లాస్లోని. అలాగే ఎంఏ కూడా అతను చేశారనమాట. సో వెంకట్రామన్కి 18 ఇయర్స్ వచ్చేసరికి అతనికి కోల్కతాలోని ఇండియన్ గవర్నమెంట్ ఏమో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ జనరల్ అకౌంటెంట్గా అపాయింట్మెంట్ చేశారనమాట. సో వెంకట్రామన్ ప్రతిభ చూసి అతని టీచర్స్ కూడా చాలా ఆశ్చర్యపోయారన్నమాట. ఆశ్చర్యపోయారు. సో 1930లోని నోబెల్ పురస్కారం సివి రమణ్కి వచ్చిన తర్వాత అతను ఆ పురస్కార సమారోహం గురించి ఫ్రెండ్కి ఒక లెటర్ రాశాడనమాట. ఎలాగైతే ఆ పురస్కారం తీసుకొని వెనక్కైతే తిరిగాడో, ఏ స్థానంలో అయితే అతను కూర్చున్నాడో అదే ప్లేస్లోని అతనికి బ్రిటిష్ రాజ్య యూనియన్ జాక్ అని అది ఎగురుతూ కనిపించిందనమాట. ఎప్పుడైతే అతను పురస్కారం తీసుకుని వెనక్కి తిరిగారో, బ్రిటిష్ జెండా ఎగిరిందో, అతనికి ఒక్క రకమైన అయ్యో మన దేశ పతాక మన దేశ జెండా లేదే అని చాలా బాధపడి అతను ఏడడం మొదలెట్టేశాడనమాట. సో చంద్రశేఖర్ వెంకట్రామన్ ఇండియన్ సైన్స్ని ఇంకా ఎక్కువగా డెవలప్ చెయ్యాలని చాలా ఆకాంక్షతో ఉండేవారు అతను అనమాట. సో వెంకట్రామన్ మహాత్మా గాంధీని అతని ఫ్రెండ్ అనుకుండేవాడు అనమాట. నోబెల్ పురస్కారం వచ్చిన తర్వాత ఒక మీటింగ్ తర్వాత అతను ఏమన్నారంటే, నాకు ఒక కంగ్రాచులేషన్ టెలిగ్రామ్ వచ్చింది, నా ప్రియమైన మిత్రుడు అంటే మహాత్మా గాంధీ నుంచి దొరికింది, ప్రస్తుతానికి అతను ఒక జైల్లో ఉన్నారు అని చెప్పారనమాట. సో ఈ లెసన్లోని ఒక తెలివైన స్టూడెంట్ నుంచి సైంటిస్ట్ వరకు అతని జీవితంలో ఉన్న యాత్ర, సంఘర్షణ, అతని సక్సెస్ గురించి ఈ లెసన్లో మనం బాగా తెలుసుకుందాం అన్నమాట. చదువుకుందాం. లెసన్ పేరు తెలుసును, 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ 4th లెసన్ పేరు వైజ్ఞానిక్ చేతనాకే వాహక్ చంద్రశేఖర్ వెంకట్రామన్. ఓకే, సో ఇందులోని చంద్రశేఖర్ వెంకట్రామన్ ఒక సైంటిస్ట్ మాట ఎలాగయ్యారు ఏంటి అని తెలుసుకుందాం. पेड़ से सेब गिरते हुए लोग सदियों से देखते आ रहे हैं, मगर गिरने के पीछे छिपे रहस्य को न्यूटन से पहले कोई और समझ नहीं पाया था. చెట్టు నుంచి యాపిల్ పడడం అందరూ చూస్తూనే ఉన్నారు, కానీ ఆ చెట్టు నుంచి పండు కిందకే పడడం అనే కాన్సెప్ట్ అని రహస్యాన్ని ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. ఒక
ఒక న్యూటన్ చెప్పిన తర్వాత ఎందుకు చెట్టు నుంచి యాపిల్ పండు కిందే పడుతుందా అని తెలుసుకున్నారు. అంతవరకు ఎవ్వరికీ తెలియలేదు. ठीक उसी प्रकार विराट समुद्र की नील वर्गीय आभा को भी असंख्य लोग आदिकाल से देखते आ रहे हैं. అలాగే సముద్రం నీళ్ళు బ్లూ కలర్లోని ఓకే నీల రంగులోని మెరుస్తూ ఉంటుంది. అది అందరూ చూసుకునే వస్తున్నారనమాట. मगर इस आभा पर पड़े रहस्य के पर्दे को हटाने के लिए हमारे समक्ष उपस्थित हुए सर చంద్రశేఖర్ వెంకట్రామ్ ఈ రహస్యాన్ని ఎందుకు సముద్ర నీళ్ళు నీలంగా ఉంటుందో అని చెప్పడానికే ఈ చంద్రశేఖర్ వెంకట్రామ్ అని వచ్చారనమాట. बात सन 1921 की है जब रामन समुद्री यात्रा पर थे. ఇది 1921 టైంలోని వెంకటరామనేమో సముద్రీ యాత్ర సముద్రం మీద యాత్ర చేశారనమాట. जहाज के डेक पर खड़े होकर नीले समुद्र को निहारना प्रकृति प्रेमी रामन को अच्छा लगता था. जहाज అంటే స్టీమర్ సముద్రంలో వెళ్తున్న స్టీమర్కి మీదన నించొని అతను సముద్రాన్ని అలాగ చూస్తూ ఉండడం అతనికి ఎంతో బాగుంటుందట. వే సముద్రకి నీలి ఆభామే घंटों खोए रहते. సముద్రంలో చూస్తూ ఉంటే నీల రంగు కనిపిస్తూ ఉంటే అది చూస్తూ ఎన్నో గంటలు గడిపేసేవారనమాట. लेकिन रामन केवल भावुक प्रकृति प्रेमी ही नहीं थे. उनके अंदर एक वैज्ञानिक की जिज्ञासा भी उतने ही सशक्त थी. అతని ప్రకృతి మీద ప్రేమే కాకుండా అతని మనసులోని ఒక సైన్స్ పరంగా ఒక ఆకాంక్ష మొదలైంది. यही जिज्ञासा उनके सवाल कर बैठी, आखिर समुद्र का रंग नीली ही क्यों होती है और कुछ क्यों नहीं. ఆ సైన్స్ ఆకాంక్ష ఏంటి అంటే సముద్రంలోని ఉన్న నీళ్ళు నీల రంగులోనే ఎందుకు ఉంటుంది, ఇంక వేరే రంగులో ఎందుకు ఉండదు. రామన్ సవాల్కి జవాబు ఢూంढने में लग गया. ఇంకా దీని ఆన్సర్ ఎలాగైనా కనుక్కోవాలని స్టార్ట్ చేశాడు కనుక్కోవడం. జవాబు ఢూంढते ही वे విశ్వవిఖ్యాత बन गए. అలాగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ అతను ఎతుకుతూ అతను మొత్తం ప్రపంచంలోనే ఫేమస్ అయిపోయారు. रामन का जन्म 7 नवंबर 1888 को तमिलनाडु के तिरुचिरापल्ली नगर में हुआ था. వెంకట్రామన్ జన్మ అతను ఎప్పుడు పుట్టారు 7th నవంబర్ 1888కి తమిళనాడులోని తిరుచిరాపల్లి అనే ఊర్లోని పుట్టారనమాట. ఇన్కే పితా విశాఖపట్నం में गणित और भौतिक की शिक्षक थे. రామన్ తండ్రి విశాఖపట్నంలోని మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్కి టీచర్గా ఉండేవాడు. पिता इन्हें बचपन से गणित और भौतिक की ही पढ़ाते थे. వాళ్ళ నాన్నగారికి ఆ రెండు సబ్జెక్టులు టీచర్ కాబట్టి వెంకటరామన్ కూడా ఈ రెండు సబ్జెక్టులు ఎక్కువ బాగా అతను చెప్పేవారన్నమాట. इसमें कोई अतिशयोक्ति नहीं होगी कि जिन दो विषयों के ज्ञान ने उन्हें जगत प्रसिद्ध बनाया उनकी सशक्त नींव उनके पिता ने ही तैयार की है. సో ఈ రెండు సబ్జెక్టుల మీద అతను బాగా ప్రసిద్ధి చెందారు. సో ఇందులోని బేసిక్ फाउंडेशन ఎవరిచ్చారు అంటే వాళ్ళ నాన్నగారే. कॉलेज की पढ़ाई उन्होंने पहले एबीएन कॉलेज तिरुचिरापल्ली से और फिर प्रेसिडेंसी कॉलेज मद्रास से की है. అతను చదువు ఏబిఎన్ కాలేజ్ తిరుచిరాపల్లిలోని ఇంకా ప్రెసిడెన్సీ కాలేజ్ మద్రాసులోని అతను చదువు పూర్తి చేసుకున్నాడు అనమాట. बीए और एमए दोनों ही परीक्षाओं में उन्होंने काफ़ी ऊंचे अंक हासिल किए हैं. बीए ఎంఏలోని ఫస్ట్ క్లాస్లోని మంచి మార్కులతో అతను పాస్ అయ్యారనమాట. रामन का मस्तिष्क विज्ञान के रहस्यों को सुलझने के लिए बचपन से ही बेचैन रहता था. అతని మనసులోని మైండ్లో మాత్రం ఈ సైన్స్ ఆన్సర్ తెలుసుకోవాలని ఒక ఆకాంక్ష ఒక ఆశ చిన్నప్పటి నుంచి ఉండేదన్నమాట. अपने कॉलेज के ज़माने से ही उन्होंने शोध कार्य में दिलचस्पी लेना शुरू कर दिया. కాలేజ్లో ఉంటుండగే అతను సర్చ్ చేయడం మొదలెట్టారనమాట. उनका पहला शोध पत्र फिलॉसफिकल मैगजीन में प्रकाशित हुआ था. సో ఇతను ఆ రీసెర్చ్ చేయడంలోని ఇతను ఫస్ట్ రీసెర్చ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఫిలాసఫికల్ మ్యాగజైన్ నుంచి స్టార్ట్ అయిందనమాట. उनकी दिली इच्छा तो यही थी कि वे अपना सारा जीवन शोध कार्य को ही समर्पित कर दे. అతని మనసులో ఏముండేదంటే అతని జీవితాంతం ఇలాగ రీసెర్చ్ చేస్తూ ఉండాలి సైన్స్ మీద అనే ఇది ఉండేదన్నమాట. मगर उन दिनों शोध कार्य को पूरे समय के कैरियर के रूप में अपनाने का कोई खास व्यवस्था नहीं. కానీ అప్పుడు రీసెర్చ్ సైంటిస్ట్కి ఫుల్ డే ఇవ్వడానికి అప్పుడు ఎక్కువ సావధానాలు లేవు, ఎక్కువ వ్యవస్థ లేదనమాట.
ప్రతిభావన్ ఛాత్ర సర్కారీ నౌకరీ की ओर ఆకర్షిత్ होते थे. ఎవరైతే క్లవర్గా ఉండేవారో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వైపు ఆశ చూపించేవారు. रामन भी अपने समय के अन्य सुयोग्य छात्रों की भांति भारत सरकार के वित्त विभाग में अवसर बन गए. సో వెంకటరామన్ కూడా ఈ గవర్నమెంట్లోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా చేరిపోయారు అనమాట. ఉనికి తైనాతి కలకత్తా మే హుए. అతనికి ఎక్కడ అపాయింట్మెంట్ చేశారు? కలకత్తాలో. कलकत्ता में सरकारी नौकरी के दौरान उन्होंने अपने स्वाभाविक रुझान को बनाए रखा है. ఓకే, కలకత్తాలోనే జాబ్ చేస్తూ ఉన్న అతని మనసులో ఉన్న ఆకాంక్ష రీసెర్చ్ చేయాలని అది భావన ఉండిపోయిందన్నమాట. దఫ్తర్ సే ఫుర్సత్ పాతే హీ వే లౌట్తే హుయే బహు బాజార్ ఆతే. ఓకే, ఆఫీస్ నుంచి రిటర్న్ అయిన తర్వాత అతను బహు బజార్లోని ఒక ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే ల్యాబొరేటరీ ఉండేది. सो यह अपने आप में एक अनूठी संस्था थी जिसे कलकत्ता के एक डॉक्टर महेंद्र लाल सरकार ने वर्षों की कठिन मेहनत और लगन के बाद खड़ा किया था. సో అక్కడ ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ల్యాబొరేటరీ అతను తయారు చేశారు. ఎవరు? డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ అని. ఎన్నో సంవత్సరాల తర్వాత కష్టపడి అతను ఈ ల్యాబొరేటరీని నిలబెట్టించారనమాట. इस संस्था का उद्देश्य था देश में वैज्ञानिक चेतना का विकास करना. అతనికి ఒకటే ఉద్దేశం ఏంటి? మన ఇండియాలోని సైంటిస్ట్ని ఇంప్రూవ్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి అనే ఉద్దేశం అనమాట. अपने महान उद्देश्यों के बावजूद इस संस्था के पास साधनों का नितांत अभाव था. మంచి ఉద్దేశం బాగానే ఉండేది కానీ సదుపాయాలు తక్కువ ఉండేదన్నమాట. रामन इस संस्था की प्रयोगशाला में काम चलाऊ उपकरणों का इस्तेमाल करते हुए शोध कार्य करते रहे. సో ఈ ల్యాబొరేటరీలోని వెంకటరామన్ తన రీసెర్చ్ చేయడం మొదలెట్టారనమాట. यह अपने आप में एक आधुनिक हठयोग का उदाहरण था जिसमें एक साधक दफ्तर में कड़ी मेहनत के बाद बहु बाजार की मामूली सी प्रयोगशाला में पहुंचता और अपनी इच्छा शक्ति के जोर से भौतिक विज्ञान को समृद्धि बनाने के प्रयास करता. ఇతను ఎంత హఠయోగి అంటే జిద్ది, ఎలాగ ఉండేవాడంటే రోజంతా కష్టపడి ఆఫీసులో చేసి మిగతా టైంలోని ఈ ల్యాబొరేటరీలో వచ్చి తన ప్రయోగాల్ని చేస్తూ ఉండేవాడు అనమాట. ఉన్హీ దినో వే వాద్య యంత్రికి ఓర్ ఆకృష్ట హుए. అప్పుడే ఆ టైంలోనే వాద్య యంత్రం గురించి వచ్చిందనమాట. वे वाद्य यंत्रों की ध्वनियों के पीछे छुपे वैज्ञानिक रहस्यों की परतें खोलने का प्रयास कर रहे थे. వాద్య యంత్రం నుంచి ఏదైతే సౌండ్స్ వస్తుందో ఆ సౌండ్స్ వల్ల ఏంటి రహస్యాలు అని ఆ సైన్స్ పరంగా ఇతను రీసెర్చ్ చేయడం మొదలెట్టారు. इस दौरान उन्होंने अनेक वाद्य यंत्रों का अध्ययन किया है. ఇందులోనే ఇతను ఎన్నో రకాలైన వాద్య యంత్రాలని కనిపెట్టున్నారు, అంటే దాని మీద రీసెర్చ్ చేయడం మొదలెట్టారు. जिनमें देशी और विदेशी दोनों प्रकार के వాద్య యంత్ర थे. సో ఈ వాద్య యంత్రాలు మన దేశాలది ఉన్నది, విదేశం వాళ్ళది, రెండులోని ఉండి అతనేమో తెలుసుకోవడానికి ప్రయత్నించారన్నమాట. वाद्य यंत्रों पर किए जा रहे शोध कार्यों के दौरान उनके अध्ययन के दायरे में जहाँ वायलिन ఆ రీసెర్చ్ వాద్య యంత్రం మీద రీసెర్చ్ చేసినప్పుడు అందులోని వైలన్, చైలో అంటే పియానో, విదేశీ యంత్ర అలాంటి విదేశీ వాద్యాలు కూడా వచ్చింది. అప్పుడే వీణా, తాన్పురా ఏక్ తారా కూడా అనొచ్చు, మృదంగం పర్ भी उन्होंने काम किया. సో ఈ మూడిటి మీద కూడా అతను వర్క్ చేయడం మొదలెట్టాడు. उन्होंने वैज्ञानिक सिद्धांतों के आधार पर साइंस सिद्धांताल మీద నిలబడి అతను వెస్టర్న్ దేశం की भांति ही तोड़ने को कोशिश की. అంటే వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ యూజ్ చేయడం మొదలెట్టారు కదా, సో అది దానికి కన్నా మన దేశంది వాద్యాలు మంచివి అని చేయడానికి ఎంతో కష్టపడ్డారన్నమాట. భారతీయ వాద్యయంత్ర విదేశీ వాద్యం की तुलना में घटिया था. అప్పుడు మన దేశం తాలూకా వాద్య యంత్ర ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ సో విదేశాల మీద కన్నా కొంచెం తక్కువగా ఉండేది. वाद्य यंत्रों के कंपन के पीछे छुपे गणित पर उन्होंने अच्छा खासा काम किया और अनेक शोध पत्र भी प्रकाशित किए. తర్వాత అతను ఏం చేశారు, ఈ వాద్య యంత్రం ఇన్స్ట్రుమెంట్స్ మీద
దాని సౌండ్స్ మీద మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేసేసి దాని మీద బాగా బాగా వర్క్ చేసుకొని దాని మీద ఎన్నో రీసెర్చ్లు రాశారనమాట. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.